ఈరోజు మనం స్వీట్ పూరీ చేస్తున్నాం. స్వీట్ పూరీ అంటే మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా ప్రాసెస్ చూస్తుంటారు. అదేంటి అంటే ఫస్ట్ పూరీ చేసి చక్కెర పాకంలో లేదా బెల్లం పాకంలో వేస్తారు. కానీ ఇది వన్ స్టెప్లో మన స్టైల్లో సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అనమాట. వంట అనేది ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఈజీగా అయిపోయేలాగా చేయాలి. అంటే నా స్టైల్లో నేను చూపిస్తున్నాను మీకు. కావలసిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. మైదా, చక్కెర, పెరుగు, బొంబాయి రవ్వ, సోంపు, ఉప్పు, వంట సోడా, యాలకులు అండ్ ఇది మన ఇంట్లో కాచిన నెయ్యి. సో మరి ప్రాసెస్కి వెళ్ళిపోదాం రండి. ముందు ఒక కప్పు మైదా పిండి వేసాను. ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే ఎప్పుడు స్వీట్ టేస్ట్ మరింతగా పెరుగుతుంది. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసేసేయాలి. పిండిని క్రంబుల్ చేయాలి. అలాగే ఇందులో మనం మైదా పిండి ఎంత తీసుకుంటున్నామో అందులో పావు వంతు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటాం కదా, అది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్పూను సోంపు, ఒక 4 యాలకులు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి దీన్ని మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను జల్లెడ కట్టేస్తున్నాను. ఎందుకంటే పూరి మధ్యలో ఏదైనా మనకి సోంపు కానీ యాలకులు కానీ తగిలితే పూరి పొంగదు, అందుకని. ఇప్పుడు ఇదంతా మంచి మిక్స్ చేయండి. సోంపు వాసనతో అసలు పూరి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్తో. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా నేను వంట సోడా వేస్తున్నాను. ఈ పూరీలు మెత్తగా ఉంటాయన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పిండికి సరిపడా పెరుగు వేసుకొని మనం పూరీని తడుపుకోవాలి. ఇలా పిండి తడిపేసుకోవాలి. పిండి తడుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆయిల్ని వేడి చేసుకుందాం. ఆయిల్ పెట్టేస్తున్నా. ఆయిల్ వేడయ్యే లోపల మనం పూరీలు చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ ఫస్ట్ ఉండలు చేసి పక్కన పెట్టేసుకోండి. అసలు ఈ పూరీలో టేస్టే సోంపు వల్ల. సోంపుతో మంచి సువాసనతో పాటు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పూరీలని ఒత్తేసుకోవడమే. చిన్నగా రౌండ్గా చేసుకోవాలి. సన్నగా చేయకూడదు, కొంచెం లావుగానే ఉంటాయి. ఇలా ఈ థిక్నెస్ సరిపోతుంది. అన్నీ ఒకే సైజులో చేశాను చూసారా. వీటిని ఫ్రై చేసుకుంటే ఇవే స్వీట్ పూరీలు. నూనె మటుకి వేడిగా ఉండాలి. ఏ పూరీ ఫ్రై చేసినా సరే నూనె వేడిగా ఉండాలి, ప్లేట్లో టిష్యూ పేపర్ ఉండాలి, మనం అలర్ట్గా ఉండాలి, పిల్లలు హాల్లో ఉండాలి. అది మెయిన్ రూల్. సో ఇప్పుడు నూనె బాగా వేడి చేసుకొని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం షుగర్ వేసాం కాబట్టి చాలా తొందరగా కలర్ వస్తుంది. ప్రతిసారి పూరి పొంగాలని ఏం టెన్షన్ పడకండి, ఎందుకంటే సోంపు వేసాం కదా. ఒక్కొక్క దగ్గర ఎక్కడైనా సోంపు తగిలితే పొంగకపోయినా కూడా మీరు టెన్షన్ పడకండి. కానీ యాక్చువల్గా మంచి పౌడర్ చేస్తే ఇలా బాగా పొంగుతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని పూరీలు ఇలా ఫ్రై చేసేసుకోవడమే. లావుగా ఉంటేనే బాగుంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్ లాగా పెట్టించిన, పండగకి ఏదైనా కొంచెం స్పెషల్గా చేయాలి అనుకున్నా కూడా మంచి రెసిపీ. ఫైనల్గా ఇందాక మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్, అలాగే యాలకులు, సోంపు పౌడర్ పైన చల్లేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు చల్లితేనే బాగా పట్టుకుంటుంది పూరి పైన.
ఇలా వన్ సైడ్ అయినా మీకు కావాలి అంటే 2 సైడ్స్ కూడా చల్లుకోవచ్చు. సో ఫైనల్గా చూడండి ఇలా వచ్చాయి. స్వీట్ పూరి అసలు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ మీకు బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నచ్చితే మీరే మళ్ళీ తయారు చేసుకుంటారు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. సో రేపు క్రిస్మస్ కాబట్టి మీరు కనుక క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటే హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అలాగే న్యూ ఇయర్కి కూడా మనం పార్టీ చేసుకుంటాం కదా, ఏదైనా సింపుల్గా మైల్డ్ స్వీట్గా ఉండాలి అనుకుంటే ఇవి ట్రై చేయండి, బాగుంటాయి. హ్యాపీ న్యూ ఇయర్, బాయ్.